ఈరోజు ఎందుకు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు చేద్దామంటే. సో హే గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. దిస్ ఇస్ ఆర్జే. టైం వచ్చి 7:15 అట్లా అవుతుంది అనమాట. సో లేట్గా లేచాను అనమాట. సో ఇప్పుడే వచ్చాను లాగిన్ చేస్తే ఒక పార్సల్ అయితే పడింది అనమాట ముసిరాబాద్ సైడ్. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోయాం. సో గాయస్, పికప్ వచ్చేసి 3.0 కిలోమీటర్ అనమాట. 3 కిలోమీటర్ ఉంది. సో తీసుకోవద్దు, క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఫస్ట్ రైడే కదా, కొంచెం బెటర్ కదా ముసిరాబాద్ సైడ్ వెళ్ళినప్పుడు అటు నుంచి మళ్ళీ ఆర్డర్స్ పడే అవకాశం ఉందంటగా అలా తీసుకోవాల్సి వచ్చిందనమాట. సో ఇక వెళ్ళిపోయి పికప్ అయితే చేసుకుందాం అనమాట. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోయింది, 7-10 అట్లా అయింది కదా మనం వచ్చి లాగిన్ చేసినప్పుడు. సో మళ్ళీ లేట్ చేయడం ఎందుకని ఇక పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను. అటు నుంచి మళ్ళీ పడే అవకాశం ఉందన్నమాట, అందుకని ఇక తీసేసుకున్నాను. సో లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి వెళ్ళిపోయాం. నిన్న రాత్రి 3 గంటలకు అట్లా ఏదో సౌండ్ వస్తుందని కిటికీల నుంచి తొంగి చూశాను అనమాట. సో చూస్తే ఏంటి, వర్షం పడుతుంది. నిన్న సాయంత్రం మొత్తం నల్ల మబ్బులు వచ్చేసాయి అనమాట. వచ్చేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్కి మళ్ళీ ఎండ వచ్చేసింది అనమాట. ఎలాగో పడదులే అనుకొని నల్ల మబ్బులు వచ్చినప్పుడే బండికి కవర్ కప్పేసాను అనమాట. సో మళ్ళీ ఎండ వచ్చిన తర్వాత ఎందుకులే ఇప్పుడు పడదు, ఇక ఎందుకు పడుతుంది, ఇదే మన వర్షాకాలమా అనుకొని బండి కవర్ తీసేసాను అనమాట. సో తీసిన తర్వాత మళ్ళీ రాత్రి 3 గంటలకు అట్లా వర్షం స్టార్ట్ అయిపోయింది. 3 గంటలకు కొట్టింది వర్షం. 2.5 గంటలు పడింది అనమాట. 2.5 గంటలు పడింది. సో కవర్ అయితే ఏమీ వేయలేదు, మొత్తం బండి తడిచిపోయింది, సీటు తడిచిపోయింది. సో అదనమాట. బండి స్టార్ట్ తొందరగా అవ్వదేమో అనుకున్నా, కానీ తొందరగానే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక వర్షం కారణంగా వాతావరణం చల్లగా ఉండడం వల్ల కొంచెం లేట్గా లేచాను అనమాట. సో లేట్గా లేచి మళ్ళీ టైం చూస్తే 7-10 అట్లా అయింది. సో లేట్ చేయకుండా వచ్చి మళ్ళీ లాగిన్ చేయగానే ఫస్ట్ రైడ్ పడింది అనమాట. వచ్చి లాగిన్ చేయగానే ఫస్ట్ రైడ్ పడింది. సో అది వచ్చేసి పార్సల్ అనమాట. సో అది పార్సల్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం మనం. సో మార్నింగే మన పార్సల్ వచ్చేసి మటన్ అన్నమాట. సో ఇక తప్పదు, ఇక ఫస్ట్ ఆర్డర్ అదే కాబట్టి ఇక తీసుకోవాలి. మళ్ళీ క్యాన్సిల్ చేస్తే 3 కిలోమీటర్లు వచ్చాం కదా, వేస్ట్ అయిపోద్ది, పెట్రోల్ వేస్ట్. సో పికప్ చేసుకుని వెళ్ళిపోతాం. పార్సల్ అయితే పికప్ చేసుకున్నాం అనమాట. సో వెళ్ళిపోతాం ఇక డ్రాప్ లొకేషన్. సో కొంచెం పెట్రోల్ పోయించుకుంటే బెటర్ అనమాట. ఆల్రెడీ ఉంది, పెట్రోల్ ఉంది, అయినా మనం ముందు జాగ్రత్తగా పెట్రోల్ పోయించుకుందాం. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడ్డాయంటే మళ్ళీ పోయించుకోవడానికి టైం ఉండదు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అలా ఎందుకు అదంతా, ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా, భారత్ పెట్రోల్ బంక్, పెట్రోల్ పోయించుకొని స్టార్ట్ అయిపోదాం. సో పెట్రోల్ అయితే పోయించుకున్నాం కదా, ఇక నాన్ స్టాప్ కొట్టేద్దాం ఇక ఆర్డర్స్ అన్నీ. సో పార్సల్ వచ్చేసి ఈ బకెట్లో వేసేసి సరిపోతుంది అనమాట. ఓకే, డబ్బులు ఉన్నాయా? ఓకే రైట్. చాలా పైసలు కూడా తీసేసుకున్నాం. పార్సల్ ఇచ్చేసిన వెంటనే ఇంకొకటి అయితే ఆర్డర్ అయితే వచ్చిందనమాట, అమీర్పేట్ సైడ్. సో అది ఇక్కడ నుంచి దగ్గరే ఉంది, వెళ్ళిపోతాం తొందరగా. పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్కి వెళ్ళిపోతాం. సో పికప్ లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. కాల్ చేసి తొందరగా పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆర్డర్ అయితే వచ్చింది హబ్సిగూడ సైడు. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్ ఉంది. సో తొందరగా వెళ్ళి పికప్ చేసుకున్నాం. చలో పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఈయనే అనుకుంటా, ఊబర్. ఓకే, సో హబ్సిగూడ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక చూద్దాం మీకు ఆర్డర్ పడుతుందా లేదా. ఈరోజు ఎందుకు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు చేద్దామంటే.
ఊబర్ రైడ్ చేద్దామంటే ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు ఏమో తెలియదు. చూస్తా ఒక 2-3 కొడతా, లేదంటే ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక ఇంట్రెస్ట్ రాకపోతే మనం ఏం చేయలేము. ఇక మన కంఫర్ట్ మనకి ఇష్టం ఇంపార్టెంట్ కదా, మన కంఫర్ట్ మనకి ఇంపార్టెంట్ కదా. మనం కంఫర్టబుల్గా మనం రైడ్స్ కంప్లీట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావాలి. ఇంట్రెస్టే లేనప్పుడు ఇక మనం ఏం చేయలేం. సో చూద్దాం, ఇంట్రెస్ట్ చేయాలనిపిస్తే చేద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం అంతే. We are dreaming in the dark. We are nothing more than dust. Search but you stay lost. We are reaching for the stars, but we're making this too hard. And I want. సో మన అదృష్టం బాగుంది. బోడుపల్లి సైడే ఒక ఆర్డర్ అయితే పడింది అనమాట. సో ఇదొక రైడ్ కొట్టుకొని ఇక నేను ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. అలాగే బ్లూటూత్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం అనమాట. నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను అనమాట. అంటే కరెంట్ కూడా లేకుండే, వర్షం పడింది కదా, రాత్రి పెట్టడం మర్చిపోయాను అనమాట. దానికి ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. సో ఇదొక రైడ్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోదాం. ఇక చాలు. సో ఈ రైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రైడ్ అయిన తర్వాత ఒక పార్సల్ అయితే వచ్చిందన్నమాట. అది వచ్చేసి మల్కాజ్గిరి సైడు. సో ఇదొక్కటి కంప్లీట్ చేద్దామని అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మా రూమ్ 1 కిలోమీటర్ ఉంది, కానీ పార్సల్ కదా, కొంచెం తీసుకెళ్ళి అంటే పార్సల్ పికప్ చేసుకొని డ్రాప్ చేసేసి మళ్ళీ అటు నుంచి ఒకటి హోమ్ లొకేషన్ పెట్టుకుందాం. ఇక రైడ్గా ఎండ్ చేసేద్దాం. ఇక సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నాను అనమాట. పార్సల్ వచ్చేసి మెడిసిన్స్ ఉంటాయి. సో లేట్ చేయకుండా తొందరగా డ్రాప్ చేసేసి మళ్ళీ హోమ్ లొకేషన్ ఒకటి పెట్టేసుకొని ఇక చాలా అనమాట. ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇదొక రైడ్ అయితే కంప్లీట్ చేసుకుందాం అంతే. ఇక డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాం. కాల్ చేసి పార్సల్ ఇచ్చేద్దాం. ఇక పార్సల్ ఇచ్చేసి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇక రూమ్కి వెళ్ళిపోయి ఇంట్రెస్ట్ లేదు, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈ పార్సల్ కూడా ఇచ్చేసాను. ఇక హోమ్ లొకేషన్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇక పడితే వెళ్దాం రూమ్ సైడ్, లేదంటే ఇక ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. ఇంట్రెస్ట్ రావట్లేదు. 15 మినిట్స్ తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ వచ్చేసి కొత్తపేట సైడ్ అనమాట. సో ఎందుకో దాన్ని పికప్ చేయాలనిపించింది. సో పికప్ అయితే చేసేసాను. అక్కడ నుంచి మళ్ళీ హోమ్ లొకేషన్ పెట్టుకుందాం. ఇదొకటి లాస్ట్ రైడ్ కొట్టేద్దాం. ఇక అంతే, చాలు. ఇక ఇది కొట్టిన తర్వాత ఇక ఇంటికి వెళ్ళిపోతాం అంతే. పికప్ వచ్చేసి ఇక్కడే ఉంది అనమాట, 900 మీటర్స్ ఉంది. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం డ్రాప్ లొకేషన్కి. సో ఇదొక రైడ్ అయితే కంప్లీట్ చేసి ఇంటికైతే వెళ్దాం అనుకున్నాం కదా. సో వెళ్ళేలోపే షుగర్ పేషెంట్ అని తెలిసిపోయింది, క్యాన్సిల్ చేసుకున్నారనమాట. సో ఇక ఆర్డర్ అయితే ఏ ఆర్డర్ వచ్చినా యాక్సెప్ట్ చేయను, ఇంటికైతే వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం చాలు. లాస్ట్ ఆప్షన్ ఒకటి తీసుకుందాం, లాస్ట్ ఆర్డర్ ఒకటి తీసుకుందాం అనుకుంటే చలో మనకు ఇంట్రెస్ట్ లేదు, ఒకటి ఆర్డర్ కంప్లీట్ చేసుకుందామని అనుకున్నా, కుదరలేదు. సో వెళ్ళిపోదాం, ఇక ఇంటికి వెళ్ళిపోదాం. చాలు, ఇక చాలు, ఇంటికి వెళ్ళిపోదాం చాలు. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నిన్నటికన్నా ఈరోజు చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నాను అనమాట. నిన్న అయితే 12:30 అట్లా అయింది కదా, 12:30 12:50 అట్లా అయింది కదా. సో ఇప్పుడు వచ్చేసి 12 కూడా అవ్వట్లేదు అనుకుంటా. సో 12 కూడా కావట్లేదు, అయినా సరే తొందరగా వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంట్రెస్ట్ లేదు చేద్దామంటే, అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. అందుకని ఇక ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏ పని చేయొద్దు, అందుకే వెళ్ళిపోతున్నా ఇంటికి. We're reaching for the stars, we're making
ఇంటికైతే వచ్చానమాట. సో ఈరోజు బ్లాగ్లో ఏం లేదు, ఇంతే బ్లాగ్ అనమాట. ఈరోజు ఇంట్రెస్ట్ రాలేదు అసలు పని చేద్దామంటే. రైడ్స్ పడుతున్నాయి కానీ ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏం చేయాలి. సో ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేయలేం కాబట్టి ఇంటికైతే వచ్చేసాను. సో ఈరోజు ఫుల్ రెస్ట్ తీసుకుందాం, రేపటి నుంచి కంటిన్యూ కొట్టేద్దాం. సో ఈరోజు బ్లాగ్లో ఇదే అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ బ్లాగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్. Should take it slow.